ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్ని కలిపి. దీంతో సహా ఒక 8,600 వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 293 cases are related to drugs and narcotics. 449 cases are related to IPC. 7,800 bulk of the cases are related to excise. The commissioning of all the EVMs have been completed. The final randomization of polling personnel will be done on Adiguda. That has also been completed. Total ga manpower ki vaste direct ga polling station ku poyedi almost 1,90,000 varaku polling personnel veltaru. Veelu POs, APOs tarvata. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇక ప్రచారానికి తెరపడింది. 2 రాష్ట్రాల్లో కూడా మైకులు మోగబోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చిర్రా రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఇప్పటికే ఏదైతే రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా ఎన్నికల ప్రచారానికి తెరదించారు. ఇప్పటికే ఏదైతే 2 రాష్ట్రాల్లో సజావుగా అల్పా ఘర్షణలు తప్ప సజావుగా ఏదైతే ఈ ప్రచారం నిర్వహణ జరిగిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికే ఆ 2 రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా తెలంగాణలో ఆ పార్లమెంట్ ఎన్నికలు మొత్తం కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల వాతావరణంలో జరిగిందని చెప్పుకోవాలి. ఘర్షణలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు. అలాగే మిగతా చోట్ల కూడా పెద్దగా ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఘర్షణలు లాంటి తావు లేకుండా భారీ బందోబస్తు మధ్య అట్లాగే పోలీసు నిఘాల మధ్య ప్రచార నిర్వహణ ఏదైతే ఉన్నదో సజావుగానే చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా పెద్ద ఘర్షణలు చోటు చేసుకున్న దాఖలాలు తెలంగాణలో లేవు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మోక దాడులు చేసుకున్నాయి, అతి స్వల్ప అనే చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ 2 రాష్ట్రాల్లో ఈ రోజు 4 గంటల వరకు మొత్తం కూడా ఏదైతే ప్రచార నిర్వహణ మొత్తం కూడా ఆగిపోయింది. అయితే ఇక నుండి ఏదైతే 24 గంటలు ఏదైతే రేపు లేదు ఎల్లుండి 13వ తారీఖు నాడు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్లే వరకు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా మద్యం దుకాణాలు తెరిపించొద్దని చెప్పేసి అన్నిటిని కూడా ఈ రోజు 5 గంటల నుంచి మొత్తం కూడా దుకాణాలు మొత్తం కూడా పూర్తిగా మూసేయాలని చెప్పేసి మద్య దుకాణాలు, బార్లు ఇట్లాంటివి మొత్తం కూడా మూసేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ పోలీసుకి సీరియస్ గా ఇవ్వటం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసు కూడా సీరియస్ గా ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పటికే ఏదైతే ఎన్నికలు సంబంధించినటువంటి గతంలో 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉండేటువంటి పరిస్థితి. అలాంటిది సాయంత్రం 7 గంటల దాకా అంటే 6 దాకా 5 గంటల నుంచి 6 దాకా ఎన్నికలు జరిపేటువంటి ఆస్కారం ఉన్నది. అంటే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం కూడా ఎన్నికలు జరుగుతున్న సందర్భం నెలకొన్నది. ఏదైనప్పుడు కూడా తెలంగాణ అంటే ప్రధానంగా తెలంగాణలో కొన్ని సమస్యాత్మక గ్రామాలు వాటి దగ్గర ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తుని చాలా సిఆర్ దళాలు కానీ అట్లాగే మిగతా ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలని గుర్తించినటువంటి పరిస్థితుల్లో అక్కడ భారీ బందోబస్తు మధ్య పోలీసు ఇప్పటికే దాని ఏర్పాట్లు కూడా చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తినా సీరియస్ గా వాటి పట్ల అప్రమత్తం కావాలని చెప్పేసి పోలీసుకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి జరిగింది. వాటితో పాటుగా మొత్తం కూడా ఏదైతే తెలంగాణలో కొన్ని ప్రత్యేకంగా ఆంధ్ర బోర్డర్ అంటే ఛత్తీస్గఢ్ బోర్డరు కావడంతో అటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటిలలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి పోలీసు ఏరియాలలో అక్కడ 4 గంటల వరకే పోలింగ్ జరపాలనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని నుంచి ఇంకొక గంట పొడిగించడం జరిగింది. వాతావరణం ఏదైతే ఎండలు ఎక్కువగా ఉండటంతో పొడిగించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక సమస్యాత్మక ప్రాంతాలు ప్రధానంగా నక్సల్స్ ఏరియాలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కి బోర్డర్ గా ఉన్నటువంటి ఇటు మిగతా రాష్ట్రాల బోర్డర్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ప్రాంతాలని కేంద్రీకరణ చేయడం జరిగింది. అక్కడ
పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏదైతే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ అయితే ఒక ప్రత్యేకంగా మిగతా తెలంగాణలో అయితే ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సందర్భం అయితే నెలకొన్నది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత ప్రచార వ్యూహాన్ని, అట్లాగే కేంద్రం ప్రత్యేకంగా ప్రధానంగా బీజేపీ ఆది నాయకత్వం, జాతీయ నాయకత్వం మొత్తం కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ చేసిందని చెప్పుకోవాల్సి ఉన్నది. దానికి నాయకత్వం మొత్తం కూడా కేంద్ర నాయకత్వం కేంద్రీకరణ చేసింది తెలంగాణ, ఆంధ్ర మీద అనేది చెప్పుకోవాల్సి ఉన్నది. దాని నుండి మిగతా పార్టీలు కూడా ఒక బీజేపీతో పాటు కాంగ్రెస్ ఇప్పటికే ఏదైతే రాహుల్ గాంధీ అట్లాగే సోనియా అంటే మిగతా రాహుల్ తో పాటుగా ఏదైతే రేవంత్ రెడ్డి మిగతా ముఖ్యమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలని చెప్పేసి అధికారంలో ఉండి మనం మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న సందర్భం ఒకవైపు ఉన్నది. ఇది మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏదైతే